వెల్కమ్ టు పూరా లోకల్ స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలోని ఆ పార్టీకి ఫ్లోర్ లీడర్ ఎవరు? సర్కారు ఏర్పడి నెలలు గడుస్తున్నా విపక్షంలో ఆ పార్టీకి ఫ్లోర్ లీడర్ కరువయ్యాడా? ఇక అధిష్టానం ఎందుకు ఫ్లోర్ లీడరు నియామకంపై శ్రద్ధ చూపడం లేదు? గతంలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అరెస్ట్ అయినా రోజులు గడిచినా ఆ ఇద్దరి ఎమ్మెల్యేలో ఎవరికీ ఫ్లోర్ లీడర్ బాధ్యత అప్పచెప్పలేదు. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు సభకు ఎన్నికైనా ఇంకా ఫ్లోర్ లీడర్ను ఎన్నుకోకపోవడానికి గల కారణాలు ఏంటి? రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలుగా వస్తుంది. బీజేపీ ఇంతవరకు ఫ్లోర్ లీడర్ ఎవరన్నది ప్రకటించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 4, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 3 బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. హైదరాబాద్ పరిధిలోని గోషమహల్ నుంచి రాజా సింగ్ విజయం సాధించారు. వీరిలో నిర్మల్ నుంచి గెలిచిన మహేశ్వర్ రెడ్డి, గోషమహల్ నుంచి గెలిచిన రాజా సింగ్ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉంది. గత అసెంబ్లీ సెషన్లో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేపీ తరఫున ఎక్కువసేపు మాట్లాడారు. దీంతో ఆయనకు బీజేఎల్పీ లీడర్ పదవిని కట్టబెడతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీ అంశం కొత్తగా తెరపైకి వచ్చింది. గెలిచిన ఎమ్మెల్యేల్లో 2 మాత్రమే బీసీలు. ఇక ఆదిలాబాదు ఎమ్మెల్యే పాయల్ శంకర్, గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని సూర్యాపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ సమయంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. బీజేపీ నేతలు మిగతా పార్టీలకు సవాలు విసిరారు. దమ్ముంటే బీసీని సీఎం చేస్తామని ప్రకటించాలన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల విజయం సాధించడంతో ఫ్లోర్ లీడర్ ఎవరన్న చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు 2 నెలలు పూర్తయింది. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరుణంలో పార్టీ తరఫున గలం వినిపించేందుకు ఫ్లోర్ లీడర్ అవసరం. అన్ని పార్టీలు ఫ్లోర్ లీడర్లను ప్రకటించినా బీజేపీ మాత్రం ఎవరో చెప్పలేదు. 2-3 రోజుల్లో ఫ్లోర్ లీడర్ను ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. రాజకీయ అనుభవం ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సామాజిక వర్గానికే కట్టబెట్టినట్లవుతుందనే చర్చ ఉంది. ఇక బీసీకి ఇవ్వాలని భావిస్తే పాయల్ శంకర్, రాజా సింగ్ రేస్లో ఉంటారు. వారిలో రాజా సింగ్ కు ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నా తెలుగు భాష మీద పట్టు లేకపోవడం, అసెంబ్లీ రూల్స్ పై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, స్థానిక అంశాలపై గణాంకాలకు సుదీర్ఘంగా ప్రసంగించలేరనేవి ప్రతిబంధకాలుగా మారనున్నాయి. దీనికి తోడు రాజధానిలో 3వ పవర్ పాయింట్ వస్తుందనే గుబులు కమలం పెద్దలకు పట్టుకుందని సమాచారం. దీంతో ఆయనకు చెక్ పెడతారని ప్రచారం ఉంది. ఆదిలాబాద్ కు చెందిన పాయల్ శంకర్ కు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేదు. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి గాని పాయల్ శంకర్ కు గాని దక్కే అవకాశం ఉందనే ప్రచారం కొనసాగుతుంది. ఇంతకీ అధిష్టానం ఫ్లోర్ లీడర్ ఎంపికపై ఎందుకింత నిర్లక్ష్యంగా ఉందని బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు కనీసం ఫ్లోర్ లీడర్ అంశంపై స్పందించకపోవడం ఏంటని అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీలో ఫ్లోర్ లీడర్ టాపిక్ చర్చానీయాంశంగా మారింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది.
మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.